ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఓజీ మేనియా నడుస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఇంచుమించుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్లో కూడా ప్రీమియర్ షో రన్ అవుతుంది. ప్రస్తుతం మన ఎస్విసి థియేటర్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే మాత్రం 18 ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో పిల్లలు వారిని ఎట్టి పరిస్థితుల్లో సినిమా లోపలికి అనుమతించమని సిబ్బంది చెప్తున్నారు. తల్లిదండ్రులు వాళ్ళతో కొద్దిగా మాట్లాడినా కూడా వారు లోపలికి అలౌ చేయని పరిస్థితి ఉంది. సెక్యూరిటీ దగ్గరే ఆ పిల్లల్ని ఇక్కడ ఆపేస్తున్నారు. ఆపేసిన తల్లిదండ్రుల్ని కేవలం తల్లిదండ్రులు మాత్రం వెళ్ళమంటున్నారు, పిల్లల్ని వెనక్కి పంపించేయమన్నారు. మనకి ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, వారిని కూడా అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం. ఏంటి అసలు ఏం జరిగింది? మీరు టికెట్స్ తీసుకున్నారు, ఎందుకు పంపమంటున్నారు? అంటే దీంట్లో సిబిఎఫ్సిఓలో సిరిం బోర్డు ఏదైతే బోర్డు ఉందో వాళ్ళు వచ్చేటప్పటికి దీంట్లో వైలెంట్ కంటెంట్ ఎక్కువ ఉందనా లేకపోతే దేని గురించి పెట్టారో పిల్లలందరూ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు చూడడానికి. బట్ ఏంటంటే ఇది ఏ సర్టిఫికేట్ ఇచ్చేటప్పటికి మా కిడ్స్ కానీ ఎవరైతే చుట్టాలు కానీ యూఎస్ నుంచి వచ్చారో చూడడానికి, బట్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడే స్ట్రిక్ట్లీ థియేటర్ దగ్గర ఏమో నాట్ అలౌడ్ అని వస్తుంది. సో వీఆర్ రియల్లీ ఫీలింగ్ సో సాడ్. చాలా ఇంట్రెస్ట్. పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పటికే వాళ్ళు చాలా ఆశలు పెట్టుకుని ఉంటారు, సినిమా చూడాలని కంపల్సరీగా అనుకున్నారు. బట్ ఏంటంటే నిరాశ అవుతుందని చెప్పేసి మ్యాక్సిమం అనుకుంటున్నాం. బట్ ఏంటంటే ఇది కూడా కన్సిడర్ చేయాలి నెక్స్ట్ టైం నుంచి. ఏంటంటే మన తెలుగు ఫిలిమ్స్ అనేది సెక్సువాలిటీ కానీ అంత వైలెన్స్ కానీ అంతగా ఉండదు. అది కూడా ఏంటంటే మనం చూసుకొని కొద్దిగా కనీసం అట్లీస్ట్ యూబైఏ ఇచ్చిన పిల్లల్ని అంటారు తీసుకొచ్చుకొని మనకు ఓన్లీ తెలుగు వాళ్ళకి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వచ్చేటప్పటికి సినిమా. ఆ సినిమాని కూడా ఏంటంటే ఇప్పుడు థియేటర్లో పంపించట్లేదు, పిల్లలు లోపలికి పంపరంట, సినిమా క్యాన్సిల్. మీరు మీ పిల్లలకి చెప్పారా? చెప్పామండి. వాళ్ళు ఏంటంటే కంపల్సరీ మమ్మల్ని ఎలా తీసుకెళ్తారో మీరు తీసుకెళ్ళండి అని అన్నారు. దాని గురించి చాలా బాధపడుతున్నాం. ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మనకి ఇక్కడ ఏలూరులో కానీ మన ఆంధ్రాలో కానీ ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్ మూవీ. దాన్ని మనం చాలా దాంట్లో ఓజీ మన డిప్యూటీ సీఎం గారి మూవీ మిస్ అవ్వకూడదని పిల్లలు అంటున్నారు. దాన్ని ఏంటంటే ఇప్పుడు చాలా బాధపడుతున్నారు పిల్లలు. అంటే పరిస్థితులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పిల్లలందరూ ఇప్పటికే టీజర్లు లేకపోతే సోషల్ మీడియా స్టేటస్లు ట్రైలర్లతో హడావుడి హోరెత్తిచ్చేశారు సినిమా యూనిట్. ఇక్కడ సినిమాల సిబ్బంది ఉన్నారు. సార్ ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? పిల్లల్ని ఎందుకు అలౌ చేయట్లేదు? సార్ అది సిబిఎఫ్సి సర్టిఫికేట్ ప్రకారం అది ఏ రేటెడ్ సార్. అది ఏ రేటెడ్ అంటే బిలో 18 వాళ్ళకి స్ట్రిక్ట్గా నాట్ అలౌడ్ సార్. అది మూవీకి అయితే నాట్ ఓన్లీ ఈ మూవీకే కాదు, వేరే మూవీకి కూడా ఇంతకుముందు కూలీ జరిగింది. సో దానికి కూడా స్ట్రిక్ట్గా మేము అలౌ చేయలేదు. దీనికి కూడా సేమ్ సార్. అది అంటే ఎట్లా గుర్తుపడతారు మీరు అండర్ ఏజ్ 18 అని? సో తెలుస్తుంది కదా సార్, 17, 16 అని. ఒకవేళ ప్రూఫ్ లేకపోతే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఏజ్ ప్రూఫ్ ఏది ఉన్నా మేము చూపించమని అడుగుతాం సార్. అంటే ఎవరు ప్రూఫ్స్ తెచ్చుకోరు కదా. సినిమా ఏదో బస్సు ప్రయాణం అంటే వెళ్తారు, కానీ సినిమాకి వచ్చేటప్పుడు ఫ్యామిలీ సరదాగా వచ్చేటప్పుడు కొద్దిగా అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఉంటారు, కొద్దిగా పెద్దగా కనపడే పిల్లలు ఉంటారు. సో ఏంటి పరిస్థితి? అప్పుడు మీరు కష్టం కదా. టికెట్ మీద ఎక్కడ గుర్తింపు కార్డు తీసుకురామని ఎక్కడ మీరు ప్రింట్ చేయలేదు కదా. మేము ఆల్రెడీ ఒకవేళ టికెట్ దగ్గర తీసుకుంటే మా స్టాఫ్ చెప్తారు సార్ ఐడి ప్రూఫ్ కంపల్సరీ అని చెప్పి. ఆన్లైన్లో అయితే మాకు పాపప్లో మీకు తెలుస్తుంది, టికెట్ ఎంట్రీ దగ్గర మీకు కంపల్సరీ చూపించాలి, ఐడి ప్రూఫ్ చూపించాలి, రీఫండ్ ఉండదు అని చెప్పి 2-3 ఆప్షన్స్ కనిపిస్తుంది. అంటే మిగతా ఏలూరులో మిగిలిన థియేటర్ల దగ్గర ఈ నిబంధన ఏమీ లేదు, ఎక్కడ చూడట్లేదు. పర్టికులర్గా ఇక్కడ ఎస్విసిలోనే ఎందుకు సార్? అది మల్టీప్లెక్స్ స్టాండర్డ్ అంతే సార్. అది మల్టీప్లెక్స్లో మీకు విజయవాడలో వెళ్తే కూడా మీకు సేమ్ మల్టీప్లెక్స్లో మీకు అలో ఉండదు. ఇక్కడ కూడా మల్టీప్లెక్స్ కాబట్టి ఇది స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్, ఏ రేటెడ్. అంటే ఇప్పుడు పేరెంట్స్ తీసుకొచ్చారు, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు వద్దన్న తర్వాత ఇప్పుడు పిల్లల్ని మీరు ఇక్కడ ఏమైనా జాగ్రత్త చేస్తారా? ఏదన్నా గదిలో పెట్టి అలా ఉంటుందా, లేకపోతే వాళ్ళ గురించి ఆగిపోవాలా? లేదు, అలాంటిది ఏం లేదు సార్. స్ట్రిక్ట్ అయితే నాట్ అలౌడ్. సో వేరే సజెషన్ వేరే వాళ్ళకి కావాలంటే వాళ్ళకి ఇచ్చేసుకుంటారు సార్ టికెట్స్. వేరే రిలేషన్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. లేదంటే పిల్లల్ని వదిలి రావాలి మీ థియేటర్కి రావాలంటే? అలా ఏం లేదు. మూవీ ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్న ముందు చెప్తాం కదా. ఓకే, మొత్తం మీద చూస్తే ఓజీ మేనియాకి ఈ ఏ గ్రేడ్ సర్టిఫికెట్ కొంత అడ్డుగా ఉందనే చెప్పుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన సినిమా చాలా హైప్స్తో రిలీజ్ అవ్వబోతున్న సినిమా. రాత్రి 10 గంటలకి ప్రీమియర్ పడబోతుంది. ఇప్పటికే కొంతమంది థియేటర్ దగ్గరికి చేరుకుంటే వారిని తిప్పి వెనక్కి పంపించేస్తున్నారు. మనం ఇందాక మాట్లాడిచ్చాం పేరెంట్తో. అతను ఎంతో ఆశగా టికెట్లు తీసుకుని వచ్చాడు, అతను వెనక్కి పంపించేస్తుంది, టికెట్లు వేరే వాళ్ళకి ఇచ్చేసే పరిస్థితి. ఏ గ్రేడ్ ఏదైతే ఏ సర్టిఫికెట్ ఉందో సెన్సార్ బోర్డు ఇచ్చింది, అందులో ఉన్న నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పాటిస్తామని థియేటర్ యాజమాన్యం చెప్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం పిల్లలందరూ ఇప్పటికే ఓజీ మేనియాలో ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదని చెప్పి తల్లిదండ్రులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this,
Subscribe Big TV channel.